నమస్తే. కేరళలో ముఖ్యమంత్రి ఎవరన్నటువంటి దానిపైన ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొన్నది. ఆల్రెడీ ఫలితాలు వచ్చి 11 రోజుల తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా డిసైడ్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరుండాలన్నటువంటి దానిపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది. సతీషన్ని ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే కేరళలో ఎన్నికలు అయిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి యూడిఎఫ్ కూటమి, సో ఈ కూటమిలో భాగంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. 140 స్థానాలు ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో ఏకపక్షంగా ఇక్కడ ఉన్నటువంటి 63 స్థానాలని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే, కూటమిలో ఉన్నటువంటి ఏదైతే ఈ యూడిఎఫ్ కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు వాళ్ళకు వచ్చినటువంటి స్థానాలు 102 స్థానాలు. అంటే 140 స్థానాల్లో 102 స్థానాలు మిత్రపక్షాలతో కలిసి కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి కేవలం ఎల్డీఎఫ్ కూటమి 35 స్థానాలకు మాత్రమే పరిమితం కావడం జరిగింది. పినరయి విజయన్ ఇక ముఖ్యమంత్రిగా దిగిపోక తప్పలేదు. కేరళ ప్రజలంతా కూడా యూడిఎఫ్ కూటమినే వాళ్ళు నమ్మడం జరిగింది. యూడిఎఫ్ కూటమికే ముఖ్యమంత్రి పదవిని కేరళ ప్రజలంతా కూడా అప్పగించడం జరిగింది. సో చాలా రకాలైనటువంటి టెన్షన్స్ కేరళలో ఎవరు ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మనకు తెలుసు, ఆటోమేటిక్గా చాలా రకాలైనటువంటి సమావేశాలు, గాడ్ ఫాదర్లు, వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి వాటిని పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి అభ్యర్థిగా వాళ్ళు ఎన్నుకుంటారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావడానికి చాలా రోజులు టైం తీసుకుని ఎట్టకేలకు రేవంత్ రెడ్డిని ప్రకటించడం జరిగింది, అధిష్టానం నిర్ణయించడం జరిగింది. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా ఉపయోగించడం జరిగింది. 11 రోజుల తర్వాత మొత్తానికి సతీషన్ని ఫిక్స్ చేయడం జరిగింది. సో సతీషన్ని ఎందుకు ఫిక్స్ చేసిండ్రు? అధిష్టానానికి నమ్మిన బంటుగా, అలాగే జాతీయ కాంగ్రెస్ పార్టీలో కీలకమైనటువంటి నాయకుడిగా, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి కేసీ వేణుగోపాల్ యొక్క పేరు ఎందుకు లాస్ట్ మినిట్లో తొలగించడం జరిగింది. చాలామంది ఇక దాంట్లో ఎవరుంటారు, ఆల్రెడీ రేవంత్ ఒక పక్కన రాహుల్ గాంధీకి అండ్ ఇక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీకి సైతం కూడా చాలా మిత్రుడు, అనునయుడు అయినటువంటి ఇక ఆయనను కాదని, కేసీ వేణుగోపాల్ను కాదని ఎవరికి కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీలో 63 స్థానాలు గెలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ 40 మంది ఎమ్మెల్యేల యొక్క మద్దతు కేసీ వేణుగోపాల్కే ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి 63లో 40 మంది ఆయన వైపు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆయనకు రాలేదు అంటే, ఇక్కడ ప్రతిపక్షాలు, ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నటువంటి మిత్రపక్షాలు, అంటే యూడిఎఫ్ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో ఆ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ వైపు లేరు. మొత్తం అంతా కూడా సతీష్ వైపే వాళ్ళు మొగ్గు చూపడం జరిగింది. కాబట్టి మిత్రపక్షాల యొక్క మద్దతుతో ఆయన మిత్రపక్షాలు వాళ్ళ యొక్క ప్రోద్బలంతో ఈరోజు సతీష్ ముఖ్యమంత్రిగా కాబోతా ఉన్నాడు. ఒక పక్కన ఎవరైతే వేణుగోపాల్, కేసీ వేణుగోపాల్ సైడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేసిండు ఆయనకు ముఖ్యమంత్రిగా ఇవ్వాలంటూ. ఎందుకంటే నమ్మినటువంటి వ్యక్తి. సో కేరళలో కూడా చాలా ప్రచారం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి వెళ్ళి. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ అక్కడ ముఖ్యమంత్రి కావాలి, అక్కడ గెలిచినట్లయితే పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కేసీ వేణుగోపాలే ముఖ్యమంత్రి అవుతాడు అన్నటువంటి ఆ భ్రమలో కూడా రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండు. ఈరోజు ముఖ్యమంత్రిగా తెలంగాణలో కావడానికి కూడా కేసీ వేణుగోపాల్ కారణమే. అంటే రేవంత్ రెడ్డికి పూర్తిగా కేసీ వేణుగోపాల్ మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి కేరళలో కూడా ఆయన్ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టాలన్నటువంటి రేవంత్ రెడ్డి కలలన్నీ కూడా ఆవిరైపోయినాయి. ఒకసారి చూసుకోవచ్చు, మొత్తం 11 రోజుల తర్వాత మొత్తానికి తెరపడడం జరిగింది. వరుసగా 6 సార్లుగా ఎమ్మెల్యే అయిండు. అంటే ఈయనేమో జాతీయ రాజకీయాల్లో కొంత ఆయన యొక్క చరిష్మా చూపెడతా అంటే కేసీ వేణుగోపాల్, కేరళ రాష్ట్రంలో మాత్రం పూర్తిగా ప్రజల మద్దతు కూడగట్టుకున్నటువంటి వ్యక్తి సతీష్. కేరళలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఎమ్మెల్యేల మద్దతు ఉండొచ్చేమో, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి గెలిచినటువంటి 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండొచ్చేమో కేసీ వేణుగోపాల్కి, కానీ ప్రజలంతా కూడా ఆయననే కోరుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వరుసగా 6 సార్లు పారాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైందంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయనతోటి ప్రజలకు ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు, మరొక పక్కన ఆయనే వేసేటువంటి ఎత్తుగడలు కావచ్చు, ఆయన చేసేటువంటి నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం
ఎట్టకేలకి ముఖ్యమంత్రిగా ఆయనే సతీష్ అనే ఉంటాడని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. వరుసగా 2001 నుండి ఆయనే వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 1996లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి పదవి చేతులకు వచ్చినటువంటి పదవి కేసీ వేణుగోపాల్ చేతుల నుంచి జారిపోయినట్టుగా మనం స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. సో మొత్తానికి ఆయన యొక్క సేవలు, ముఖ్యంగా కేసీ వేణుగోపాల్ యొక్క సేవలు జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అవసరం ఉన్నాయన్నటువంటి భావించడంతో ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి చూసుకోవచ్చు. కేసీ వేణుగోపాల్ అవుట్, కేరళ సీఎంగా వీడి సతీష్ ఫిక్స్. లాస్ట్ మినిట్లో ఏం జరిగిందంటే, సో చాలా మంది ఆశించడం జరిగింది ఇక్కడ ముఖ్యమంత్రి రేసులో శశిధర్ అండ్ కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల. ఒకనొక సందర్భంలో రమేష్ చెన్నితల సైతం కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి వార్తలు కూడా రావడం జరిగింది. చాలా మంది 4-5 ఆశించడం జరిగింది. చివరిలో వీడి సతీషన్కి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ నేత వీడి సతీష్ బాధ్యతలు చేపట్టనున్నారు. కేరళ సీఎం రేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు వీడి సతీష్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్, శశి థరూర్ సహా మరికొందరు పేర్లు కూడా వినిపించడం జరిగింది. ప్రతిపక్ష నేతగా ఉన్న వీడి సతీష్ను కాంగ్రెస్ అధిష్టానం కేరళ ముఖ్యమంత్రిగా ఖరారు చేసింది. కాంగ్రెస్ సాంప్రదాయ ప్రకారం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒక తీర్మానం చేసి ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను పార్టీ హైకమాండ్కు అప్పగిస్తారు. ఈ క్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు మాజీ సీఎం ఏకే హ్యాంటోనీ అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ కొత్త సీఎం ఎంపికలో కీలక పాత్ర పోషించారు. కేసీ వేణుగోపాల్, వీడి సతీష్ తుది రేసులో నిలిచారు. కేసీ వేణుగోపాల్ పేరు కేరళ సీఎంగా దాదాపు ఖరారైనట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ వీడి సతీష్ కేరళ సీఎంగా బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ అధిష్టానం గురువారం ఇలా అధికారికంగా ప్రకటించింది. చివరి క్షణం వరకు కేసీ వేణుగోపాల్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ వీడి సతీష్ వైపు మొగ్గు చూపింది. సతీష్ కు ప్రజా మద్దతు ఉండడం, ప్రజల్లో ఉన్న పాపులారిటీ, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఆయన చేసిన పోరాటం, 50 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉంటూ ప్రజలతో ఆయనకున్నటువంటి సంబంధాలు, ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న రాహుల్ గాంధీ వీడి సతీష్ ను సీఎంగా ఎంపిక చేశారు. యూడీఎఫ్ కూటమిలోని మిత్రపక్ష పార్టీలన్నీ సతీష్ వైపు ఓటు వేశాయి. కేరళ రాష్ట్రానికి చెందిన 3 పార్టీ మాజీ అధ్యక్షులు కూడా సతీష్ వైపే మొగ్గు చూపారు. కేసీ వేణుగోపాల్కు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ మిత్రపక్ష పార్టీలో ప్రజాభిమానంతో సతీష్కు ఎక్కువ మద్దతు రావడంతో 11 రోజుల సస్పెన్షన్కు తెరదించుతూ కాంగ్రెస్ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నది. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ 102 స్థానాల్లో విజయం సాధించి స్పష్టమైనటువంటి మెజార్టీ దక్కించుకుంది. ఇందులో ఒక కాంగ్రెస్ పార్టీయే 63 స్థానాలను గెలుచుకోవడం విశేషం. ఇక పినరాయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కేవలం 35 స్థానాలకి పరిమితమైంది. ముఖ్యంగా మలబార్ రీజియన్లో ముస్లిం లీగ్ యూఈఎంఎల్ఏతో కలిసి కాంగ్రెస్ మొత్తమే క్లీన్ స్విప్ చేయడం జరిగింది. 63 స్థానాలని ఏకపక్షంగా గెలవడం జరిగింది. అంటే 140లో 70 రావాలి, 140లో 70 రావాలి. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 63 ఓన్గా. ఇక మిత్రపక్షాలు ఉన్నాయి కదా, యూడీఎఫ్ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చింది కాబట్టి, ఎక్కువ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతాడు. దాంట్లో భాగంగా ఆయనకు ఇవ్వడం జరిగింది. 2021లో కూడా ఆయనకు ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేయడం జరిగింది. అసెంబ్లీలో కూడా చాలా పోరాటం కూడా చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి పినరాయి విజయన్ యొక్క ప్రభుత్వం పైన, ప్రభుత్వ వైఫల్యాల పైన, హామీల పైన, సంక్షేమ పథకాల పైన కూడా ఆయనదైనటువంటి స్టైల్లో మరి నిలదీసినటువంటి వ్యక్తి వీడి సతీష్. కాబట్టి వీడి సతీష్ ప్రతిపక్ష నేతగా ఆయన సక్సెస్ కావడం జరిగింది. ఆయన 6 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసినటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి నేతృత్వంలో ఆయనకు కనుక బాధ్యతలు అప్పగించినట్లయితే రానున్నటువంటి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇంకా స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక భావనలో మొత్తానికి ఆశించినటువంటి ముగ్గురిని కాదని సతీష్కి మాత్రం ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తున్న ముఖ్యమంత్రిగా ఆయన ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే డిసైడ్ చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.